ఆరోగ్యంగా ఉన్నానన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నెలంతా దేవుడు మంచి ఆరోగ్యాలు అందరికీ అనుగ్రహించునుగాక. దేవుని చిత్తంలో ఈ నేటి దినాన మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఎంతో విలువైనదిగా మరొకసారి నేర్చుకోవడానికి దేవుడు అనుకూలమైన వాతావరణం ఇచ్చాడు. ఏదేమైనా దేవుని చిత్తంలో సమయం 12:50 అయింది. 1:40 కల్లా మనం వాక్యాన్ని ముగించుకుని ప్రభు బలలో చేతులు పెట్టవలసిన వారమైనాం గనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి వాక్యాన్ని విని మోసుకొని మనము ఎలా జీవించాలో దేవుడు మనతో మాట్లాడతాడు గనుక, మనము ఎలా నడుచుకోవాలో దేవుడు మనకి తెలియచేస్తాడు గనుక ప్రతి విషయంలో జ్ఞానవంతులుగా మెలకువతో ఉండే దినాలు గనుక విన్న వాక్యాన్ని శ్రద్ధతో విని అపవాది దొంగిలించకుండా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. చదవబడిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తున్నప్పుడు ఈ పత్రిక సుమారు క్రీస్తు శకం 62 నుంచి 66 సంవత్సరాల మధ్యన రాయబడి ఉంది. ఎప్పుడు రాయబడి ఉంది? ఈ మొదటి పత్రిక క్రీస్తు శకం 62 నుండి 66 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడి ఉంది. ఎవరికి రాయబడి ఉంది అని ఆలోచన చేస్తే పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక. ఏం జరుగుతుంది ఈ పత్రిక రాస్తున్నప్పుడు అంటే, అతడు ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడిగా తిమోతిని ఏర్పాటు చేసి దేవుని యొక్క పద్ధతిని, దేవుని యొక్క వినయాన్ని, భయభక్తులని నేర్పించి అతనిని ఎఫెసులో విడిచిపెట్టి పౌలు మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి అపోస్తలుడైన తిమోతికి రాస్తున్న ఈ పత్రికను మనం చూడొచ్చు. ఒక బాధ్యతను, ఒక సంఘాన్ని అప్పగించి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. అందుకని 3వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. చూడండి, అక్కడ చెప్తున్నాడు అనమాట. ఎక్కడ నుండి చెప్తున్నాడంటే మాసిదోనియాలో ఉండి తిమోతికి ఏం చేస్తున్నాడంటే పత్రిక పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడంటే పరిచర్య పద్ధతి బాలేదని, సత్యమైన సూత్రాలు ఎవరు కూడా సంఘములో చెప్పట్లేదని, కల్పనా కథల వైపు తిరిగే ఆలోచనలో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి మాసిదోనియా నుండి తిమోతికి లేఖ రాస్తున్నాడు. ఎప్పుడు రాస్తున్నాడంటే సుమారు 62 నుండి 66 సంవత్సరం వరకు ఈ పత్రికను రాసి అపోస్తలుడైన తిమోతికి పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే సంఘాల మీద బాధ్యత లేని ఆ కాలంలోనే పౌలు చెప్తున్నాడు అనమాట. సంఘాల మీద బాధ్యత లేదు, ఎవడు అతిక్రమమును బట్టి వాడు పరిచర్య చేస్తున్నాడు, ఎవడికి వాడే గొప్పవాడినని చెప్పుకోవడానికి పరిచర్య చేస్తున్నాడు. అయితే తిమోతికి అపోస్తలుడైన పౌలు మాత్రం చక్కని విషయాలను చెప్తున్నాడు. చూడండి, భిన్నమైన బోధ చేయవద్దనియు, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరు ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్ర. ఎఫెసులో తనకి ఏం చేశాడంటే బాధ్యతనిచ్చాడు. ఎలాంటి బాధ్యతనిచ్చాడంటే అందరూ కూడా వారికి అనుకూలమైన బోధన బోధిస్తున్నారు, కానీ నీవు సత్యమునకు నేర్పించేవాడిగా ఆ వాక్యాన్ని నీవు ప్రకటించాలని తిమోతికి పౌలు రాస్తున్న పత్రిక అన్నమాట. దేవునికి స్తోత్రం. ఏముందయ్యా అంటే అప్పుడు సంఘములో దేవుని ఉద్దేశించిన ఆలోచన లేవు. ఆ రోజు సంఘాల్లో ప్రవర్తన ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకముగా ఉంది.
అందుకనే పౌలు భక్తుడు నువ్వు ఆ విధముగా ఉండొద్దు, నీకు అప్పగించిన ఎఫెసీ సంఘాన్ని ఎలా కట్టాలంటే సత్యమందు నువ్వు ఆ సంఘాన్ని కట్టాలని చెప్తున్నాడు. సత్యమందు సంఘాన్ని నువ్వు నిర్మించాలని చెప్తున్నాడు. మనం ఆలోచన చేస్తే ఆ సంఘానికి సత్యాన్ని నేర్పించి అభివృద్ధి చేయడానికి కూడా అక్కడ ఎవ్వరూ లేరంట. అందుకనే పౌలు భక్తుడు ఏమి నేర్పించడే అంటే, నేను ఏదైతే నీకు సత్యమైన బోధను నేర్పించానో ఆ సత్యమైన బోధ ద్వారా నువ్వేం చేయాలంటే నీకు ఎఫెసీలో ఇచ్చిన బాధ్యత ప్రకారం నువ్వు నెరవేర్చాలని చెప్పి ఆ సత్యమైన వాక్యాన్ని వారికి అప్పగిస్తున్నాడు. అయితే ఈ యొక్క హెచ్చరిక ఎలా ఇస్తున్నాడు చూడండి. 5వ వచనం చూసినట్లయితే, ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి అంటున్నాడు, మంచి మనస్సాక్షి నుండి అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే ఇక్కడ సంఘములో ఏమి లేవంటే పవిత్రమైన హృదయంతో దేవునిని వెతికి ఆరాధన చేసేవారు లేరంట. మంచి మనస్సాక్షి కలిగి దేవుణ్ణి కొనియాడేవారు లేరంట. మంచి విశ్వాసము కలిగి దేవునిని ప్రేమించేవారు లేరంట. అందుకని ఈ 3 విషయాలను ఏం చేస్తున్నాడంటే తిమోతికి చాలా స్పష్టంగా రాస్తున్నాడు. పవిత్రమైన హృదయము లేకుండా అక్కడ ఎఫెసీలో ప్రతి ఒక్కరూ భిన్నమైన బోధన వారికి ఇష్టం వచ్చినట్లుగా బోధించి ఉంటున్నారు, కానీ నువ్వు మాత్రం పవిత్ర హృదయము గలవాడివై బోధించాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. పవిత్రమైన బోధ ఎప్పుడు వస్తుందయ్యా అంటే దేవునితో సహవాసం చేసిన వారి చుట్టూ తిరిగినప్పుడు వస్తుంది. దేవునితో నడిచే వారి చుట్టూ తిరిగే వారితో ఉన్నప్పుడు వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా సరైన బోధను వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది నిజమా అనిపిస్తూ ఉంటుంది, ఇది సత్యమా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని ఎవరికి వాళ్ళే బోధను ఏర్పాటు చేసుకుని ఇది గొప్పది అది గొప్పది అంటున్నారు, కానీ అందులో దేవునిని మాత్రం గొప్పవారిని చెయ్యట్లేదు. అందుకనే తిమోతికి చెప్తున్నాడు, తిమోతి పవిత్ర హృదయంతో నువ్వేం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి. మొట్టమొదటిగా పవిత్ర హృదయంతో దేవునికి లోబడాలి, పవిత్ర హృదయంతో సంఘాన్ని కట్టాలి. నువ్వు పవిత్రుడివై ఉంటే తప్ప సంఘాన్ని కట్టడానికి నీకు అధికారం ఏమాత్రము కూడా ఇవ్వబడదు. నువ్వు పవిత్రుడిగా ఉంటేనే నీకు సంఘాన్ని కట్టే పరిస్థితులు దేవుడు నీకు అప్పగిస్తాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన హృదయంలో ఎలాంటి ఉద్దేశాలు ఉండాలి అంటే చూడండి, ప్రసంగి చెప్తున్నాడు 5:2లో, ప్రసంగి గ్రంథము 5:2 మనం చూసినట్లయితే, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఏమన్నాడు? కొద్దిగా ఉండవలని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇవి వచనాన్ని చూస్తే దేవుని సన్నిధిలో అనాలోచనమైన విషయాలను పలకకూడదంట. అర్థమవుతుందా? వాక్యాన్ని వినే మీ జీవితాల్లో మీ సేవకుడు ఎటువంటి విషయాలను మీకు చెప్పగలుగుతున్నాడు? దేవుని యందు విశ్వాసముతో నిలబడే విషయాలను పురుకొల్పుతున్నాడా? లోక సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుని సన్నిధిలో ఉండి సొంత ఆలోచన కలిగిన మాటలు పలుకుతున్నాడని చెప్పి మనం గుర్తించుకోవాలి. అందుకని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనివ్వకూడదంట. నువ్వు ఎలా మడితే అలా మాట్లాడడానికి పుల్పిట్ కాదు ఇది. నువ్వు ఎలా మడితే అలా బోధించడానికి ఇది నువ్వు వాడుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడే ఉద్దేశములతో కలిగిన బోధ కాదు ఇది. అందుకనే అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఏమనంటే పవిత్ర హృదయం కావాలి. నువ్వు సంఘములో సేవ చేయాలంటే, నువ్వు సంఘములో నడవాలంటే, ఆత్మలను బలపరచాలంటే, ఆత్మలను యందు స్థిరపడాలంటే నువ్వు మొట్టమొదటిగా నీ జీవితం ఏమవ్వాలంటే పవిత్రతను వెతకాలి. నీ హృదయంలో పవిత్రమైనది ఎప్పుడైతే చోటిస్తావో నీకు తొందరపాటు అనేది లేకుండా ముందుగా నువ్వు ఆలోచన చేయగలుగుతావు. నీకు తొందరపాటు అనేది లేకుండా దేవుడు ఆ హృదయాన్ని ఏం చేస్తాడంటే భద్రపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఏం చెప్తున్నాడంటే మీ హృదయమును త్వరపడనీయక మీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు గనుక నీవు భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దివిగా ఉండాలి.
ఈరోజు చాలా మంది చూడండి, చాలా త్వరపడి మాట్లాడేస్తూ ఉంటారు. మాట్లాడేసిన తర్వాత నన్ను క్షమించండి అని కూడా అడుగుతూ ఉంటారు. ఎందుకని? అది తొందరపాటుతో కూడిన ఆలోచన. నువ్వు ఎప్పుడు కూడా దేవునిలో ఎదుగుతున్నప్పుడు, దేవుని ఆలోచనతో ఎదుగుతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా విషయంలో నేను ఎప్పుడు కూడా తొందరపాటు అనేది రానివ్వకూడదు. అర్థమవుతుందా? నేను ఎప్పుడు కూడా నా జీవితంలో తొందరపాటు రానిచ్చానా, ఆ తొందరపాటు ఏమవుతుందంటే దేవునికి కనబడేలాగా చూస్తుంది, అంటే దేవునికి కనబడేలాగా అవుతుంది అని చెప్పి మనం ఆలోచన చేయాలి. అందుకని అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాడు, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడకూడదు, నీ నోటిని కాచుకోవాలి. దేవుడు ఆకాశం అందుండి నిన్ను చూస్తున్నాడు కనుక నీ మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఎదుటివారి మనస్తత్వాన్ని కూడా నువ్వు నొప్పించేటప్పుడు జాగ్రత్త పడాలి. ఇది దేని తొందరపడుతున్నానా, ఈమెను కంగారు పడి మాట్లాడానా, ఈమెను కంగారు పడి తిట్టానా, ఈమెను కంగారు పడి ఆలోచన చేసి నేను ఏమైనా పలికానా అని చెప్పి నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకని? నీ హృదయమును తొందరపాటు చేస్తే ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడంట. నువ్వు కొద్దిగా మాట్లాడాలి, కానీ విపరీతముగా మాట్లాడుట వలన ఏమవుతుందంటే పరలోకమందున్న దేవుడు నిన్ను చూస్తాడని చెప్పి ప్రసంగి చెప్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోనునికి చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే పవిత్ర హృదయాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. తొందరపాటు లేకుండా దీనిని కాపాడుకున్నప్పుడు, ఈ తొందరపాటు లేకుండా ఉన్నందుకు నీ భవిష్యత్తు ఏమవుతుందంటే ప్రతి విషయంలో జ్ఞానముతో నడుచుకోవడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. మనకి జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే తొందరపాటు లేని వాడికి జ్ఞానం పనిచేస్తుంది, వివేచన పనిచేస్తుంది. అందుకనే సొలొమోను మొదటి సామెతల గ్రంథం చూసిన మొదటి నుంచి చివరి వరకు ఏం చెప్తాడు అంటే వివేచన, జ్ఞానము, చాలా బుద్ధితో మాట్లాడండి అని చెప్తూ ఉంటాడు. మనం సామెతల గ్రంథం అన్ని అధ్యాయాల్లో చూడండి, ఏ అధ్యాయంలోనైనా వివేచన కోసం మాట్లాడతాడు, జ్ఞానము కోసం మాట్లాడతాడు, బుద్ధి కోసం మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకయ్యా అంటే ఈ మూడు కూడా మనిషి జీవితానికి తొందరపాటు లేకుండా చేస్తాయి. దేవునికి స్తోత్రం. తొందరపాటు లేకుండా చేస్తే అప్పుడు మనం ఏమవుతామంటే పవిత్ర హృదయాన్ని ధరించుకున్న వారిగా మారుతాం. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మనిషి జీవితంలో తొందరపాటు అనేది ఉండకూడదు. ఈ సొలొమోను ఎందుకయ్యా రాస్తున్నాడు ఈ మాట అంటే అతని జీవితంలో చాలా తొందరపాటు ఉందంట. ఏ రాజ్యానికి వెళ్తే ఆ రాజ్యంలో ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం నాకు లోబడుతుందని రాజకుమార్తెని వెళ్ళి పెళ్లి చేసుకునేవాడంట. ఎలాగా? దేవుడు తనకి జ్ఞానమునిచ్చి చంటి బిడ్డగా ఉన్నప్పుడు దినాల నుండి ఈ యొక్క పరిపాలన నెమ్మది కలిగి జీవించేంత వరకు కూడా చక్కని మార్గాలను ఇస్తే ఇతడి ఆలోచన ఏం చేసిందంటే తొందరపాటుకి గురి చేసిందంట. ఎలాంటి తొందరపాటు? ఏ రాజ్యంలో అయితే రాజు ఉన్నాడో ఆ రాజు కుమార్తెను వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యంలో ఉన్న అధికారులందరూ నాకు లోబడతారని ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ రాజ్యంలో ఆ స్త్రీని, తన కుమార్తెని వెళ్ళి పెళ్లి చేసుకునేవాడంట. అర్థమవుతుందా? అంటే ఈ తొందరపాటు గురించి ఎందుకయ్యా సొలొమోను రాస్తున్నాడంటే ఆయన తొందరపడ్డాడు గనుక ఆ తొందరపాటు వలన నేను ఏది అనుభవిస్తున్నానో అది మీరు అనుభవించొద్దని జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం ఎంతమంది జాగ్రత్త పడగలుగుతాం? మనకి ఎంతమందికి తొందరపాటు ఉంటుంది? ఈజీగా మాట అనేస్తాం. మన హృదయంలో వివేచన ఉండదు, మన హృదయంలో ఆలోచన ఉండదు, ఎదుటివారి మనస్తత్వం నొప్పించబడుతుందని ఆలోచన ఉండదు. కానీ ఈజీగా చాలా మృదువైన మాటలు పెదవులతో పలికేసి ఏం చేస్తామంటే ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. అందుకనే పవిత్ర హృదయం ఎలా ఉంటుంది అంటే తొందరపాటు లేకుండా ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు పవిత్ర హృదయం కలిగి ఉండాలి అని అపోస్తలుడైన పౌలు తిమోతికి ఎందుకు చెప్తున్నాడు అంటే నువ్వు పవిత్రమైన హృదయంతో ఉంటేనే చక్కని మార్గములో నడిపించగలవు, లేకపోతే నువ్వు నడవగలవు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ యొక్క పవిత్ర హృదయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం కూడా చూసినప్పుడు మనకు చెప్తున్న మాట, వారి హృదయములను బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడతాయంట. దేనిని గూర్చి అంట? అక్కడ చెప్తున్నాడు దుర్జనులంట. అర్థమవుతుందా? నువ్వు చెడ్డ స్నేహితులు కూడా తిరిగినప్పుడు నువ్వేమవుతావు అంటే వారిలో మార్చబడతావు, వారి ఆలోచనలో మార్చబడతావు. అప్పుడు నీ హృదయం ఏమవుతుందంట?
బలాత్కారంతో యోచిస్తుందంట. నీ పెదవులు కీడును గూర్చి మాత్రమే మాట్లాడతాయంట. అందుకని ఈ హృదయం గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ హృదయం ఎలా ఉండాలి అంటే పవిత్రతతో ఉండాలి. ఏమండి, ఈ హృదయం పవిత్రతతో ఉన్నప్పుడు మన యొక్క విషయాలు చాలా కనిపెట్టగలుగుతాం. ఎలా కనిపెట్టగలుగుతామయ్యా అంటే, ఇదిగో దావీదుకి యోనాతానికి ఉన్న స్నేహం ఎటువంటిదో తెలుసా? తండ్రే చంపేయమని సౌలు ఆజ్ఞాపించి యోనాతానికి ఆజ్ఞాపించి పంపించినా కానీ దావీదును మాత్రం యోనాతాను ఎప్పుడూ కూడా ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా? దావీదు హృదయం యోనాతానుతో ఏకమైపోయిందంట. దేవునికి స్తోత్రం. యోనాతాను దావీదు హృదయాలు ఏకముగా మారిపోయాయంట. కన్న తండ్రే నిన్ను దావీదును చంపేయమని ఆజ్ఞాపించినా కానీ ఏమాత్రమో కూడా దావీదును చంపే ఆలోచన ఎప్పుడూ కూడా రాలేదంట. దావీదు అన్నాడంట ఒకరోజు, ఇదిగో నీ తండ్రి నన్ను చంపేయాలని చూస్తున్నాడు కదా, నీకు ఆ విషయం తెలుసా? ఒక్కసారి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నా యందు నువ్వు జాలిగా మాట్లాడు, నీ తండ్రికి నేనంటే ఎంత కోపం ఉందో తెలుస్తుంది అన్నాడంట. ఎలాంటి హృదయం ఉంది ఇప్పుడు యోనాతానికి? ఇప్పుడు చెడ్డ స్నేహితులు కూడా తిరిగితే ఏమొస్తుంది మనకి? చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డ క్రియలే వస్తాయి, చెడ్డ మాటలే వస్తాయి. అందుకనే ఈ యొక్క ఏమంటున్నాడంటే సొలొమోను జ్ఞానముతో, దుర్జనులను చూసి మస్తరపడకము, వారి సహవాసము కోరకము, వారి హృదయము దేనితో నిండిపోయిందంట? బలాత్కారము యోచిస్తుందంట. కీడును గూర్చే పెదవులు మాట్లాడతాయంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోనాతాను దావీదు విషయంలో ప్రేమ చూపిస్తున్నాడా, లేకపోతే అన్యాయంగా తండ్రి మాట వింటున్నాడా? ప్రేమ చూపిస్తున్నాడు. అయ్యో తెలియని వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, నా ఇంటి వాడయ్యాడని ఆలోచన లేదు, కానీ తన తండ్రి చంపేయాలని ఆలోచన చేసినప్పుడు యోనాతాను దేవుని యొక్క హృదయం కలిగిన దావీదు ఆలోచనలో ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరయ్యా కీడుని గురించి మాట్లాడయ్యదా అంటే సౌలు మాట్లాడుతున్నాడు కీడు గురించి. కానీ యోనాతానికి అభిషేకం ఉందా? అభిషేకం లేదు యోనాతానికి. సౌలుకు అభిషేకం ఉంది. గుర్తించారా? సౌలుకు అభిషేకం ఉంది, కానీ యోనాతానికి అభిషేకం లేకపోయినా కానీ ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఇదిగో ప్రాణ స్నేహితుడి కోసం తన హృదయంలో ఆలోచన చేస్తున్నాడంట. నా తండ్రి నిన్ను ఎందుకంటాడు? అండో, నా తండ్రి నిన్ను చంపడో, నా తండ్రి నిన్ను కోరుకుంటున్నాడు అన్నాడంట. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి నీ తండ్రిని ఒక్కసారి పరీక్షించు. నువ్వు ఏ స్నేహం చేస్తావో ఆ స్నేహాన్ని బట్టే నీ హృదయ మార్పులు కనబడతాయి. పౌలు తిమోతిని వెంట పెట్టుకున్నది ఎందుకో తెలుసా? తన హృదయమును ఇతని హృదయంతో ఏకమయ్యే దేవుని పరిచర్య చేయాలని. ఎఫెసులో విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? నా కూడా నడిపించుకున్న ఈ తిమోతి దేవుని కొరకు పరిచర్య చేయగలుగుతాడని చెప్పి తను నిలబెట్టుకున్న విషయాల్లో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకు నేను ఎవరి కూడా తిరిగితే ఆ హృదయమే నీకు వస్తుంది. ఎవరితో మాట్లాడితే ఆ హృదయమే నీలో కలుగుతుంది. ఎవరితో స్పందించగలిగితే ఆ హృదయాన్ని బట్టి నీ జీవితం ముందుకు వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, 10 మంది ప్రార్థన చేసేవారు కూడా తిరిగితే ఆ 11వ వాడు కూడా ఏమవుతాడు? ప్రార్థన పరుడు అవుతాడు. అదే 10 మంది చెడ్డ స్నేహితులు కలిగి నీతిమంతుడు అక్కడ వాళ్ళు కూడా తిరిగితే ఆ నీతిమంతుడు కూడా చెడిపోతాడు. ఎక్కడుంది అంటే మన హృదయము ఆలోచించే దానిని బట్టే దేవుని కార్యాలు చూడగలుగుతాం. మన హృదయం దేని చుట్టూ తిరగగలిగితే దాని చుట్టూనే మనం దేవుని విషయంలో స్థిరపడగలుగుతాం. ఈరోజు మనలో స్థిరత్వం ఎందుకు లేదో తెలుసా? పవిత్ర హృదయాన్ని ధరించుకోవడానికి మనం సోటునివ్వట్లా. పవిత్ర హృదయాన్ని కొనుక్కోవడానికి, దేవుని నుండి మనం సంపాదించుకోవడానికి ఆ హృదయానికి మనం అవకాశం ఇవ్వట్లా. అందుకనే ఇదిగో ఆ కీడు చేయి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంట? వారి హృదయము బలాత్కారము యోచిస్తుందంట. వారి పెదవులు కీడును గూర్చి మాట్లాడతాయంట. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా అలాంటి ఆలోచనలో ఉండకూడదు. ఎందుకని? మనం పవిత్రమైన హృదయం గలవారమై ఎలా ఉండాలో నడుచుకోవాలనుకుంటున్నాం. పవిత్రమైన ఆలోచనలు కలిగి ఎలా నడవాలో నేర్చుకుంటున్నాం. అందుకని ఎఫెసీ సంఘానికి ఏం సెలవిస్తున్నాడు అంటే, మొట్టమొదట నువ్వు పవిత్ర హృదయంతో
ఏం చేయాలి? పవిత్ర హృదయంతో నువ్వు బోధ నేర్చుకోవాలి. పవిత్ర హృదయంతో దేవుని ఆరాధించాలి. పవిత్ర హృదయంతో దేవుని యొక్క విషయంలో ముందుకు నడవాలి. పవిత్ర హృదయంతోనే దేవుని సంకల్పం ఏంటో నువ్వు గుర్తించాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేస్తున్నాం? తొందరపాటు ఉంటుంది మనలో. ఎదుటి వారి మీద కీడు తలపెట్టే పెదవులను మనం ఈజీగా ఓపెన్ చేస్తాం. చేయమా? ఈజీగా ఓపెన్ చేస్తాం. కీడు తలపెట్టే మాటలు ఈజీగా మన నోటండి వచ్చేస్తాయి. అందుకని ఇవి కూడా మీ సహవాసమును బట్టి ఎవరితో స్నేహం చేస్తున్నారు అవే మీకు వస్తాయని చెప్తున్నాడు. మీ హృదయం ఎందుకు బలాత్కారంతో నిండిపోతుందో తెలుసా? మీ పక్కింటి వారితో స్నేహం చేసే విధానాన్ని బట్టే, మీ యొక్క బంధువర్గాలతో స్నేహం చేసే విధానాన్ని బట్టే, మీ యొక్క తలంపులలో ఎలాంటి ఉద్దేశాలు కలుగుతాయి అంటే మీరు నడుస్తున్న స్నేహితుడు ఎవరైతే ఉన్నారో దానిని బట్టే మీ ప్రవర్తన మూర్ఖముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. కానీ దావీదు హృదయం, యోనాతాను హృదయం ఏకముగా ఎందుకు మార్చబడ్డాయో తెలుసా? వారి హృదయంలో దేవుని ప్రేమ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. వారి ఆలోచనలో దేవుని చిత్తం కనబడుతుంది. అభిషేకించబడిన సౌలు విషయంలో మాత్రం ఏం కనబడుతుంది అంటే మూర్ఖత్వం కనబడుతుంది. నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో ఆ గర్వాన్ని బట్టి నీకు కీడు సంభవిస్తుంది. పరలోకమందున్న దేవుడు నీ తొందరపాటు వలన చూస్తున్నాడో చూడట్లేదా? చూస్తున్నాడు. మనలో ఏముండకూడదు అంటే మొట్టమొదట తొందరపాటు ఉండకూడదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మన హృదయంలో కీడును తలపెట్టే విషయాలు మనలో ఉండకూడదు. ఎప్పుడైతే ఈ హృదయం బలాత్కారముతో నిండిపోతుందో దానిని బట్టి మన మీదకి కీడు అనేది ప్రాప్తించి మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకని ఆ చెప్తున్న విషయంలో పౌలు తిమోతికి చెప్తున్న మాట పవిత్ర హృదయాన్ని వెతకమని చెప్తున్నాడు. మనం ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే సామెతల గ్రంథం 20:9 చూసినప్పుడు, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడని కొనదగిననగి వాడెవడు? చూసారు అక్కడ మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడని కొనదగిన వాడెవడు? ఎవడైనా అనుకుంటాడా? నా హృదయంలో పాపం ఉండకూడదు అనుకుంటారా ఎవరైనా? ఎవరు అనుకోరు. నేను పవిత్రంగా జీవించాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఎందుకంటే మానవుడికి దేవుడు పెట్టిన ప్రేమను గుర్తించలేకపోతున్నారు. దేవుడు పెట్టిన ప్రాణ త్యాగాన్ని విలువ కట్టలేకపోతున్నారు. దేవుడు పెట్టిన ప్రాణాన్ని, ఆ విలువైన రక్తాన్ని మనం వెలకట్టలేకపోతున్నాం. అందుకనే ఎవడైనా అనుకుంటాడా నేను పవిత్రమైన వాడునవ్వాలని? ఎవడైనా అనుకుంటాడా? అవడు. ఈ లోకంలో నేను పవిత్రుడిని అవ్వాలనుకుంటే ఎవరైనా అది సాధ్యముగా చేయగలరు. కానీ ఎవరైనా చేయగలుగుతున్నారా? అందుకనే పౌలు ఈజీగా చెప్పట్లా, ఈజీగా మాడట్లా. పవిత్ర హృదయం నీకు కావాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలి అంటే దేవుడు నిన్ను చూస్తున్నాడని తొందరపాటు లేకుండా మాట్లాడాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడని మంచి స్నేహితులతో నీ హృదయాన్ని వాళ్ళతో ఏకమై జీవించేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవడైనా వాడి పాపం నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతున్నాను కొనదగిన వాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పడుగుతున్నాడు. ఎవరైనా ఉన్నారంటారా? నేనంటాను ఎవరున్నారయ్య అంటే దావీదు ఉన్నాడని చెప్తాను. దావీదు ఉన్నాడు, పాపం చేశాడు. కానీ దావీదు పాపం కొరకు ప్రాయశ్చిత్తపడ్డాడు. పాపం కొరకు ఎంతగానో కన్నీరు కార్చాడు. అయ్యా, నేను చేసింది ద్రోహమే, నా పిల్లల మీదకి వెళ్లకుండా నా పాపములన్నిటినీ తొలగించి నన్ను పవిత్రుడిగా మార్చు అని చెప్పి దావీదు ఎంతగానో దేవుని దగ్గర గోచాడాడు. దేవుని దగ్గర ఎంతగానో ఏడ్చాడు. నీ పాపములను బట్టి నువ్వు పవిత్రుడు అవ్వాలని ఎంతగా అనుకుంటున్నావు? నీ హృదయమును శుద్ధిపరచుకోవాలని ఎంతగా అనుకుంటున్నావు? నీ తలంపులను మార్చుకోవాలని ఎంతగా అనుకుంటున్నావు? ఏమండి, దేవుడు క్రియ చేయాలి అంటే నువ్వు ఎంతోగంత అవకాశం ఇవ్వాలిగా. భక్తులందరి విషయాలు చదవండి, వాళ్ళు ఎంతోగంత అవకాశం ఇచ్చారు దేవునికి, వాళ్ళు ఎంతోగంత చోటు ఇచ్చారు వాళ్ళకి. కాబట్టి ఈరోజు మనం ఏమో ఆలోచన చేస్తున్నామా అంటే పవిత్ర హృదయంతో దేవుణ్ణి సంపాదించుకోవాలి. మన పాపములను తొలగించుకొని, మన ఆలోచనలను మార్చుకొని, మన విధానాన్ని సరిచేసుకొని, నేను చేసినది పాపమే, నేను చేసినది అన్యాయమే, అయితే ఇప్పుడు నాకు అవకాశం ఉంది నేను పవిత్రుడిగా మారడానికని ఎంతమంది ఆలోచన చేయగలుగుతాం? చేయలేం.
ఎందుకంటే దేవుడంటే మన ఇంట్లో ఒకడు గనుక, దేవుడంటే డైలీ ప్రార్థన చేసేవాడు గనుక, దైవం అంటే కలిసి మనతో జీవించేవాడు గనుక ఆయనంటే పెద్ద లెక్క ఉండదు. ఆయన ఎప్పుడైతే కోపంగా వస్తాడో అప్పుడు ఆయన అంటే మనకు లెక్క. ఆయన ఎప్పుడైతే రథం మీద వచ్చి అందరినీ చీల్చుకుంటూ వెళ్తాడో అప్పుడు ప్రభువా ప్రభు అని పిలుస్తాను చూడు, అప్పుడు దేవుడు లెక్క మనకి. ఇప్పుడు దేవుడు లెక్క ఏంటి? మన కొరకు ప్రాణం పెట్టాడుగా, మన కొరకు రక్తం కార్చాడుగా. కార్చిన వాడు పాపాలను ఎప్పుడూ క్షమిస్తానన్నాళ్లే, పాపాలను ఎప్పుడో తుడిచేస్తానన్నాళ్లే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా మారదాంలే అని చెప్పి ఆలోచనతో నిన్ను నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు. కానీ ఎవరయ్యా పవిత్ర హృదయం కావాలని వారిగా పశ్చాత్తాప పడేది అని చెప్పి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడని అనుకొనదగిన వాడెవ్వడు ఉన్నాడంటారా? లేడు. ఈరోజు చూడండి, సంఘాల్లోనే మోసం, సంఘాల్లోనే అబద్ధాలు, సంఘాల్లోనే దేవుని క్రియలు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే కార్యాలు. చూడండి, మరో హోలీ ల్యాండ్ ఇక్కడ జరుగుతుంది. ఆ చెట్టు పక్కనే గుండ్లు గీసేస్తున్నారు. ఎక్కడికి గీసేస్తున్నారు? ఆ చెట్టు పక్కన కూర్చోబెట్టి గుండ్లు గీసేస్తున్నారు. ఏంట్రయ్యా అంటే కళ్ళ ఎదుట విగ్రహారాధన జరుగుతుంటే ఎంతో బాధాకరమైన పరిస్థితి, కళ్ళు తెరచుకోలేని పరిస్థితి. దేవుడు ఎలాంటివి చేయమన్నాడు, ఈరోజు మనుషులు ఎలాంటివి చేస్తున్నారు. అదే కాలంలో కూడా ఇవే జరుగుతున్నాయంట. అదే కాలంలో ఇవే జరుగుతున్నప్పుడు ఆ పౌలు చూడలేక తట్టుకోలేక ఎఫెసీలో ఒకరిని తయారు చేసి పెట్టాలనుకున్నప్పుడు తిమోతిని అక్కడ పెట్టి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు పవిత్రుడిగా మార్చబడితే నిన్ను బట్టి ఇంకొకరు మార్చబడతారు. ఈరోజు రక్షణ పొంది ప్రభు బలలో చేతులు పెట్టే మనమే సరైన రీతిలో నడవకపోతే, సరైన మార్గంలో నడవకపోతే, మన హృదయానికి తొందరపాటు వచ్చేసి మనం చేసే స్నేహితులు చెడ్డ స్నేహితులు అయ్యుండి మన హృదయం ఎక్కడ శుద్ధిపరచుకోగలుగుతాం? మనం ఎక్కడ దేవుని యొక్క సన్నిధిలో నిర్మాణం తీసుకోగలుగుతాం? ఒక తీర్మానం ఎప్పుడు తీసుకోగలుగుతామా? తీసుకోలే. నువ్వు నడిచే నడవడికను బట్టి, నువ్వు మాట్లాడే పద్ధతిని బట్టి నువ్వు ఎలాంటి వ్యక్తివో నిన్ను చూసిన వాడు ఎలా మారగలుగుతాడు? నువ్వు మారాలంటే ముందు నీ జీవితంలో వెలుగు రావాలిగా, నువ్వు శుద్ధి చేసుకోవడానికి ప్రయాసపడాలిగా. దేవుడికి అవకాశం ఇస్తేనే కదా నిన్ను మార్చుకునేది, దేవుడికి అవకాశం ఇస్తేనే కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునేది. ఇవి లేకుండా ఏం చేస్తున్నాడంటే మానవ హృదయాలు కఠినమైపోయినాయి అంట. వీరు పెదవులతో నా దగ్గరకు వస్తున్నారే కానీ హృదయంలో నుండి నన్ను ఆరాధించట్లేదంట, నా వాక్యాన్ని గ్రహించట్లేదంట. పెదవులతోనే స్తుతిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా నన్ను ఏమాత్రమూ స్తుతించట్లేదంట. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘానికి వచ్చి వాక్యం వింటున్న నీ జీవితం, నీ హృదయం ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి తొందరపాటు ఉండకూడదు, నీ హృదయానికి చెడ్డ స్నేహితులు కలిసి జీవితం ఉండకూడదు. ఇదిగో నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయమును శుద్ధిపరచుకొని పాపము నుండి పవిత్రుడవై ఉండడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చూసినట్లయితే 12వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 20వ వచనం కూడా చూసినప్పుడు చెప్తాడు. అమ్మా చదవమ్మా. 12:20 కదమ్మా? రైట్, ఒకసారి చదువు. కీడు కల్పించు వారి హృదయంలో మోసము కలదు, సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుతారంట. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఏమవుతామంట? సంతోషభరితులమగుతామంట. అందుకనే ఏం చెప్తున్నాడంటే కీడు కల్పించు వారి హృదయాలు ఏముంటాయంట? మోసము కలదు. ఓకే, మోసము కలదంట. ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే మన హృదయంలో కీడు తెలపట్టాలనే ఆలోచన ఉండకూడదు, ఎవరికి అన్యాయం చేయాలనే ఆలోచన ఉండకూడదు, అక్రమముగా నిందలు పెట్టాలనే తలంపు ఉండకూడదు. నువ్వు ఎవరివై అంటే పవిత్ర హృదయం కోసం దేవుని చిత్తాన్ని వెతుకుతున్నవారు, పవిత్ర హృదయం కోసం దేవునితో ఎలా నడవాలో ఎరుగుతున్నవారు. అందుకనే మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ ప్రేమను చూడగలిగితేనే హృదయపూర్వకంగా ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కీడు కల్పించు వారి హృదయంలో ఎప్పుడు మోసం ఉంటుందంట, ఎప్పుడు అక్రమముగా మాట్లాడతారంట. చూడండి, చాలామంది గొప్పసపు గుచ్చట్లన్నీ మాట్లాడేసుకుంటారు. మాట్లాడేసుకుని ఏ వ్యక్తి కోసం మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ట్రాఫిక్ డైవర్ట్ అయిపోద్ది.
మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ వ్యక్తి కోసమైతే మాట్లాడుకున్నామో, ఏ వ్యక్తి కోసమైతే మనం సంభాషిస్తున్నామో, సరిగ్గా ఆ అబ్బాయి అడిగెట్టేటప్పటికి లేకపోతే ఆ అమ్మాయి అడిగెట్టేటప్పటికి వాళ్ళ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది? వీళ్ళ మాటలన్నీ ఎలా ఉన్నాయంటే, లేనప్పుడు మాత్రమే హృదయంలో ఏం చేస్తారంట? మోసము కలిగిన క్రియలను గూర్చి మాట్లాడతారంట. దేవునికి స్తోత్రం. మనం ఈ రీతిగా కూడా దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే సమాధానపరచుటకై ఆలోచన చెప్పు వారు ఎప్పుడూ కూడా సంతోషంతోనే ఉంటారంట. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఎప్పుడూ కూడా లేని వాటిని పుట్టించకూడదు. ఉన్న వాటితోనే దేవునితో పోరాడాలి, కానీ లేని వాటి పుట్టించుకొని మన మీదకి పాపాన్ని, కీడుని తెచ్చుకోకూడదు. అందుకనే నువ్వు ఎప్పుడైనా సమాధానపరిచేలాగా ఉంటే, ఆలోచన చెప్పేలాగా ఉంటే, నీకు ఎప్పుడు ఆనందం, నీకు సంతోషంగా నాట్యమాడుతూ ముందుకు తీసుకువెళ్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏముండాలి? అరే మీరు అందరూ వచ్చి ఇలా కూర్చొని బయట మొత్తం అందరూ ఎలా కూర్చొని లైన్గా కూర్చొని. కూర్చొని లైన్గా కూర్చోండి. చూడండి, మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఏమి కలిగి జీవించాలి అంటే సమాధానపరచాలి. ప్రతి కుటుంబాన్ని సమాధానపరచాలి, ప్రతి సహోదరుని సమాధానపరచాలి, ప్రతి జీవితాన్ని వెలుగులోనికి తీసుకురావడానికి నీ హృదయం నుండి కీడు అనేది దూరపరిచేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఆనందంతో సంతోషముగా ఉండాలంటే ఎప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే, ఇంకొకరి ఆనందాన్ని నీవెప్పుడు కోరుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏం చెప్పాను? ప్రసంగి 5:2 ఏం చెప్పాను? అనాలోచనగా దేవుని సన్నిధిలో మీరు అందరూ ఏం చదువుతున్నారు అలా అక్కడ ఉంటే? ఫోన్ సైలెంట్ లెట్. చూడండి, మనము ఆలోచన చేస్తే అనాలోచనగా ఉండకూడదని మొదట నేర్చుకున్నాం. మీ హృదయానికి తొందరపాటు రానివ్వకూడదని నేర్చుకున్నాం. ఎవరు చూస్తున్నారా అంటే పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఆలోచన చేస్తే అనాలోచన అనేది తొందరపాటుకు గురి చేస్తుంది. అనాలోచన అనేది దేవునికి దూరముగా చేస్తుంది. అందుకనే ప్రభు బలలో చేతులు పెట్టే మనం ఎలా ఉండాలి అంటే పవిత్రమైన చేతులతో దానిలో పెట్టాలి. దేవునికి స్తోత్రం. పవిత్రమైన హృదయంతో దాన్ని తీసుకోవాలి, పవిత్రమైన ఆలోచనలతో దాన్ని తీసుకోవాలి. ఎందుకయ్యా అంటే అది ఇచ్చినప్పుడు ఇది నేనే మీ కొరకు ఏర్పాటు చేసుకుని నా రక్తాన్ని, నా శరీరాన్ని మీకు అప్పగించాను కనుక ఇది తీసుకున్నప్పుడల్లా నన్ను మీరు సువార్త చేయడానికి తీసుకోండి, ఇది తీసుకున్నప్పుడల్లా మీరు నన్ను కనపరచడానికి తీసుకోండి అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. బాబు ఏం చెప్తున్నాను? వాక్యం విను, నువ్వు గొప్పడు కాదు. ఇక్కడ అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మన విషయంలో ఏం కలిగి జీవించాలి అంటే అందులో చేతులు పెడుతున్న నీ హృదయం ఈరోజు పవిత్రంగా మార్చునుగాక. అర్థమవుతుందా? పవిత్రంగా మార్చబడాలని, సంఘములో ఎవరైనా పవిత్రంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు ఏమి నేర్పిస్తున్నాడు అంటే మొట్టమొదట సంఘానికి పవిత్ర హృదయం తెచ్చుకునేది నేర్పించు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా పవిత్రత నేర్చుకుంటూ ఇంకొక మాట చూసి మనం హృదయాన్ని గురించి తెలుసుకునే విషయాలు ముగించుకుందాం. 16వ అధ్యాయం 23వ వచనం చూడండి. జ్ఞానుల హృదయము వారి నోటికి కీడు కలిగించును, తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుందంట? జ్ఞానము హృదయము నోటికి తెలివి కలిగించునంట, వాని పెదవులు విద్య విస్తరింపచేయనంట. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఎప్పుడు కూడా దేవునితో నడుస్తూ ఏ జాబునైనా ప్రయత్నం చేయండి, దేవునితో నడుస్తూ ఏ యొక్క అధికార చదువులు చదవాలని ఆలోచన చేయండి, దేవునితో నడుస్తూ దేవుని సంకల్పంలో ఉంటూ నువ్వు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, దేవుడు టాపర్గా నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తాం, అజ్ఞాన హృదయంతో ఆలోచన చేస్తాం, అజ్ఞానపు ఆలోచనలతో ఆలోచన చేస్తాం. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? జ్ఞానిని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయునంట. దేవునికి స్తోత్రం. ఆడికి మెమొరీ పవర్ ఎప్పుడు డౌన్ అవ్వదంట. వాడు చదివే కొలది అది మెమొరీ స్టోర్ అయిపోతూ ఉంటుందంట. అది చదివే కొలది జ్ఞానం అభివృద్ధి అయిపోతూ ఉంటుందంట. అది చదివే కొలది తన ఆలోచన అంతా పెరిగిపోతూ ఉంటుందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా నువ్వు ఆలోచన చేయాలి, నీ జ్ఞానం అభివృద్ధి అవ్వాలంటే నీ హృదయము పవిత్రమైది ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్తున్న మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ హృదయంలో పవిత్రత లేకుండా దేవుడితో సహవాసం చేయలేరు. మీ హృదయంలో పవిత్రత లేకుండా దేవునిని కనిపెట్టలేరు. మీ హృదయంలో పవిత్రత లేకుండా దేవుని యందు మార్గాలు మీరు సంపాదించుకోలేరు. అయితే దేవుడు చెప్తున్న వినయ భావన ఏంటో తెలుసా? ఈ జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలుగు చేయను, వాని పెదవులకు విద్య విస్తరింపచేయను. కాబట్టి నువ్వు టార్గెట్ ఫోకస్ చేయవలసింది ఏంటో తెలుసా? నీ హృదయం మీద. నీ హృదయం దేనిని ఆశిస్తుందో దాన్ని టార్గెట్ చేయి. నీ హృదయం దేనిని కావాలంటుందో దాన్ని టార్గెట్ చేయి. ఇవన్నీ దేవునికి ఇష్టమా లేదని చెప్పి వాటన్నిటిని గురించి నీ హృదయాన్ని జ్ఞానంతో పెంచగలిగితే ఆ హృదయము పవిత్రంగా మార్చి నీ విద్యను అభ్యసింపచేసి అందరికంటే శ్రేష్టంగా మొదటివాడిగా నిన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సొంత అభిప్రాయముల మీద ముందుకు వెళ్ళాలంటే నువ్వు ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఆ ఉద్యోగంలో విఫలమవుతావు. కానీ దేవునిని ఆశ్రయించి నీ జ్ఞానాన్ని నమ్ముకొనక దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించి వెళ్ళినప్పుడు నీ యొక్క జాబ్ అయినా సరే, ఉద్యోగమైనా సరే, లేకపోతే ఏ పరిస్థితిలో నువ్వు చదివి ఎంతటి గొప్ప చదువైనా సరే దేవుడు నీ యొక్క జ్ఞానాన్ని విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటిగా మన పవిత్ర హృదయంలో నేర్చుకోవలసిన విషయాలు. పవిత్ర హృదయం కలిగిన వారు నేర్చుకోవలసిన సందర్భాలు, పవిత్రమైన ఆలోచనలు కలిగి నేర్చుకోవలసిన విషయాలు. అందుకనే తిమోతికి చెప్తున్నాడు, నువ్వు పవిత్ర హృదయం నేర్పేలాగా సంఘం దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చేయి. ఎవడిష్టం వచ్చినట్టు వాడు అక్కడ బోధ చేస్తున్నాడు, ఎవడికి నచ్చినట్లు వాడు వాక్యాన్ని విస్తరించి మాట్లాడుతున్నాడు. అందులో సత్యమైన సూత్రాలు లేవు, సత్యమైన బోధ లేదు, అంగీకరించబడే హృదయం లేదు. మనుషుడు వస్తున్నాడు కానీ వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుని బోధిస్తున్నారు కనుక నువ్వేం చేస్తావంటే అందరి హృదయం పవిత్రంగా మొట్టమొదట మార్చు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి అంటే మొట్టమొదటిగా పవిత్ర హృదయం కొరకు ప్రాకులాడాలి. దేవునికి స్తోత్రం. ఎలా ప్రాకులాడాలి? అనాలోచన లేకుండా ప్రాకులాడాలి, తొందరపాటు లేకుండా ప్రాకులాడాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడని ఆలోచనతో ఎప్పుడూ కూడా నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. అందుకని చెప్పాడు, చాలా క్లారిటీగా మనకి చెప్పాడు కనుక చదువుదాం. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పవిత్ర హృదయము. రెండోది ఏమన్నాడు? మంచి మనస్సాక్షి కావాలంట. దేవునికి స్తోత్రం. మొదటిది ఏం నేర్చుకున్నాం? పవిత్ర హృదయము ఉండాలి. పవిత్ర హృదయం ఉండాలంటే మనం ఏం చేయాలి? తొందరపాటు లేకుండా జీవించాలి. రెండవదిగా మనం ముందుగా చూసినట్లయితే పవిత్ర హృదయం గురించి నేర్చుకున్నాం. పవిత్ర హృదయంలో ఏ ఆలోచనలు ఉంటాయంటే మంచితనముతో స్నేహం చేయాలి, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, మంచి స్నేహం కలిగి జీవించాలి. మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులను బట్టే మన హృదయం ఆధారపడుతుంది. అర్థమవుతుందా? మార్పు లేని వాడి కూడా తిరిగినప్పుడు ఆ మార్పు కూడా నీలోనికి రాదు. మార్పు వచ్చిన వాడు కూడా తిరిగినప్పుడు నీలోనికి మార్పు వస్తుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని, నీ నోటిలో తొందరపాటు ఉండకూడదు. నువ్వు పవిత్ర హృదయం కలిగిన వాడివైతే, పవిత్ర హృదయం కలిగిన వాడివైతే తొందరపాటు నీలో రాకూడదు. ఎదుటివాడు నిన్ను చూసి పడకూడదు. రెండవదిగా నువ్వు చేసే స్నేహితులను బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నీ క్యారెక్టర్ డిజైన్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? నీ క్యారెక్టర్ డిజైన్ అయి ఉంటుంది. ఎలా డిజైన్ అయి ఉంటుంది అంటే, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అంత వాక్యాన్ని మాట్లాడతాను, కానీ ఎదుటివాడు నాతో మాట్లాడుతున్నప్పుడు అపవిత్రమైన మాట్లాడుతూనే ఉంటాడు.
ఎందుకని? వాడి క్యారెక్టర్ దేవుని మీద ఆధారపడలేదు, నీ క్యారెక్టర్ దేవుని మీద ఆధారపడ్డది. వాడికి నీకు సహవాసం కుదరదు. మంచి నడవడిక ఏం చేస్తుంది? మంచి నడవడిక దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుందంట. అర్థమవుతుందా? దుష్ట సాంగత్యముతో స్నేహం చేస్తే నీ పవిత్ర హృదయంలోనికి ఏమొస్తుందంటే కుళ్ళు తీసుకువస్తుంది. అర్థమవుతుందా? అందుకని మనం ఎప్పుడూ కూడా రెండవదిగా మంచి స్నేహాన్ని బట్టి మనం ముందుకు నడవాలి. మూడవదిగా పవిత్రమైనది మనం కలిగి జీవించాలి. కీడును తలపెట్టకూడదు, ఎదుటివారి గురించి మనం మాట్లాడకూడదు, ఎదుటివారి గురించి ఆలోచన చేయకూడదు. ఎదుటివారు ఎలా ఉన్నా మనకి సంబంధం లేదు, కానీ నువ్వు మాత్రం పవిత్ర హృదయం కలిగిన వాడివై దేవునిని ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. ఎందుకంటే పరలోకమందున్న దేవుడు నిన్ను ప్రతి క్షణము చూస్తున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి లేనప్పుడు ఎవరి కోసం మనం మాట్లాడకూడదు. ఈ హృదయము గలవారు ఎప్పుడూ కూడా అలాంటివి మాట్లాడరు. నాలుగవదిగా విద్య విషయంలో, జ్ఞానం విషయంలో దేవునికి లోబడి అధికారం దేవునికి అప్పగిస్తే మనం విద్య విస్తరింపచేసే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం రెండో పాయింట్లోనికి వెళ్ళినప్పుడు మంచి మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి? మంచి మనస్సాక్షి కావాలి. అలాంటి మనస్సాక్షి ఎవరి దగ్గర ఉంటుంది అంటే దేవుని దగ్గర నమ్మకముగా ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మంచి మనస్సాక్షి కలిగిన జీవితం మనం కలిగి జీవించాలి. అందుకనే అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకొనిచుంటినని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఎవరి ఎదుట నడుచుకున్నాడంట? మంచి మనస్సాక్షి కలిగిన వారు దేవుని ఎదుట నడుస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రెండో పాయింట్లోనికి మనం వచ్చాం. మన టైం అయిపోయింది. రెండో పాయింట్లోనికి మనం టయానికి వచ్చాం, కానీ టైం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఎన్ని నిమిషాలు విందాం? ఇంకా 1:30 అయింది. ఇంకా 10 నిమిషాల్లో మనస్సాక్షి ముగించబడదాం. మనస్సాక్షి కోసం అంటే బోల్డ్ అని ఉన్నాయి. కాబట్టి 2 విషయాలు నేర్చుకుని మనం ముందుకు వెళ్ళిపోయి ప్రభు బలలో చేతులు పెడదాం. దేవుని చిత్తమైతే మనం మరొకసారి నేర్చుకుందాం. పౌలు మహాసభ వారికి తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవాడినై దేవుని ఎదుట నడుచుకున్నానని చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి తన మనస్సాక్షి కోసం వివరణ చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? మహాసభ దగ్గర చెప్తున్నాడు. దేవుని విషయంలో నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడినై అన్నానని చెప్తున్నాడు. అంటే ఆ మనస్సాక్షి ఎవరు చూస్తున్నారా అంటే దేవుడు చూస్తున్నాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరికరిస్తూ రెండో మాట ఏం చెప్తున్నాడు అంటే మంచి మనస్సాక్షి ఉండాలి సంఘములో. సంఘ బిడ్డలకు ఎలాంటి మనస్సాక్షి ఉండాలి అంటే మంచి మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మన అందరిలో మంచి మనస్సాక్షి ఉంటే మన హృదయాలన్నిటికీ దేవుడు తెలియజేస్తాడు. మనం ఆరాధించక ముందే దేవుని ఆత్మ ఇక్కడికి వచ్చి అల్లల్లాడుతూ ఉంటుంది. అయితే మన మనస్సాక్షి ఏకముగా లేదని దేవుడు చెప్తున్నాడు. మన మనస్సాక్షి దేవుని ఏకముగా ఆరాధించట్లేదని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులు అందరూ దేవుని సంఘములో నిలబడతారో, మంచి మనస్సాక్షిని బట్టి దేవుని ఆత్మ మన యొద్దకు వచ్చిన తన ఆత్మ బలముతో నింపడం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని ఎదుట జీవిస్తున్న నీవు చేయవలసింది ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నీ సాక్ష్యం ఎలా ఉండాలి అంటే ఎంతమంది మధ్యన నిలబెట్టినా ఇతడు దేవుని సేవకుడు, దేవుని కుమార్తె, దేవుని కుమారుడు అని చెప్పి నీ గురించి మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఆ మనస్సాక్షి ఉందంటారా? మనకు మనస్సాక్షి ఉందా? ఇప్పుడు సంఘం అంతా ఆరాధన చేస్తుంది, లేచి చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ కొంతమంది దగ్గరికి వచ్చి మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు?
నీలో మంచి మనస్సాక్షి ఉంటే దేవుడి నివాసం నీలో ఉంటుంది. నీలో మంచి ఆలోచన, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడి ఉంటే దేవుడు నీ మీదకి వచ్చి తన మనస్సును ఎలా భద్రపరుచుకున్నదో ఆ మనస్సులోనికి వెళ్ళడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు రెండవదిగా తిమోతికి చెప్తూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మంచి మనస్సాక్షి సంఘ బిడ్డల మీదకి రావాలి. మంచి మనస్సాక్షి సంఘములో ఉన్న ప్రతి బిడ్డకి రావాలి. అది ఎలాంటిది అంటే బాధ్యత కలిగిన మనస్సాక్షి, చెడిపోతున్న వారిని చక్కని మార్గంలోనికి తీసుకువచ్చే మనస్సాక్షి, పాడైపోతున్న వారిని చక్కని నిదానంగా నడిపించే వారిగా మార్చడానికి మనస్సాక్షి కలిగి నువ్వు నడిస్తేనే నిన్ను బట్టి ఇంకొకడు మారతాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒక్క రాహాబును చూడండి, ఆమె మనస్సాక్షిని బట్టి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. దేవునికి స్తోత్రం. రాహాబు విషయం దగ్గర మనం చూస్తే తన దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వ్యభిచారం చేస్తూ పట్టుకూటి కోసం బ్రతుకుతున్న దినాలు, వ్యభిచారం కోసం నడుస్తున్న దినాలు, తన జీవితాన్ని మనుషులకు అప్పగించి బ్రతుకుతున్న దినాలు ఆమెవి. ఆ సందర్భంలో వేగులు వారిద్దరికి కాపుదల కాచినందుకు ఆమె మనస్సాక్షి ఏంటి తెలుసా? నేను రక్షించబడ్డాను అనుకోవాలా, నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నేను నా బంధువులను కాపాడుకోవాలి, నా యావత్తులో ఇంటిలో ఉన్న వారందరినీ నేను కాపాడుకోవాలని మంచి మనస్సాక్షి కలిగి జీవించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాంటి మనస్సాక్షి నీ కుటుంబాన్ని రక్షించుకోవాలని ఆలోచన కలిగి నువ్వు కన్నీటితో దేవునికి ప్రార్థన చేస్తే నీ మనస్సాక్షిని బట్టే నీ కుటుంబం అంతా దేవుని ఎదుట నిలబడగలుగుతుంది. అందుకే నీ రాహాబును మనం తలుచుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆమె ఎంత గొప్ప ధన్యురాలని ఆలోచన చేయాలి. ఆమెకు వచ్చిన అవకాశాన్ని బట్టి నేను రక్షించబడితే సరిపోద్ది, ఈ సైన్యం అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, అందులో నా కుటుంబం పోయినా పర్వాలేదు అనుకోలేదు. నాతో పాటు నా కుటుంబం రక్షించబడాలని బంధువర్గాల చిన్నపిల్లలతో సహా ఇంటిలోనికి తీసుకొచ్చేసిందంట. సుమారు 30 పడిబడిన జనాలు ఆమె వలన బ్రతికారంట. దేవునికి స్తోత్రం. ఆమె ఒక్కతే ఆలోచన చేస్తే ఆమె మనస్సాక్షి వ్యర్థమైపోదును, ఆమె ఎప్పుడు కూడా లెక్కించబడకపోదును. ఆమె లెక్కించబడ్డాది క్రొత్త నిబంధనలు అంటే ఆమె మనస్సాక్షి మృదువైనదై ఉన్నదంట. దేవునికి స్తోత్రం. నా ద్వారా నా కుటుంబం రక్షించబడుతుందని ఆనందముతో కలిసిమెలిసి ఉన్న వారందరినీ తీసుకువచ్చి ఇంట్లో పెట్టి ఆమె హృదయంలో నుండి దేవునికి ప్రార్థన చేసింది. అలాగే దేవుని చిత్తాన్ని బట్టి వారి కుటుంబం అంతా రక్షించబడ్డాది. ఈరోజు నువ్వు చేయగలిగితే నీ కుటుంబం రక్షించబడదా? నువ్వు అవకాశం ఇస్తే దేవునికి రక్షించబడదా? రక్షించబడుతుంది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ హృదయంలో మంచి మనస్సాక్షి ఉండాలి. మొదటిగా పవిత్ర హృదయంతో దేవుని నీవు ఆరాధించాలి. రెండవదిగా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అందులోనే ఉంది సాక్ష్య జీవితం అనేది. అర్థమవుతుందా? అందుకని నువ్వెప్పుడు కూడా ఆలోచన చేయాలి, మంచి మనస్సాక్షి అనేది నీ జీవితానికి సాక్ష్యాన్ని తీసుకువస్తుంది. అందుకని ఆ జన సమూహంలో ఉన్న అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పౌలు మహాసభ వారికి తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనస్సాక్ష్యము కలిగిన వాడినై దేవుని ఎదుట నడుచుకొనుచుంటునని చెప్పాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఈ మంచి మనస్సాక్షి నువ్వు తెచ్చుకోవాలి. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. వీలైతే దేవుని చిత్తం ఉంటే మనం నేర్చుకుందాం. తప్పకుండా నువ్వు చేయవలసింది మొట్టమొదట పవిత్ర హృదయం అనేది నీకు రావాలి. సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నావంటే కాదు, కానీ పవిత్ర హృదయాన్ని సంపాదించుకోవడం నువ్వు నేర్చుకోవాలి. పవిత్రమైన తలంపులు కలిగి నేర్చుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నువ్వు పవిత్రమైన హృదయాన్ని ధరించుకోవడానికి ప్రారంభిస్తావో ఆ సంఘాన్ని కట్టడానికైనా, ఆ సంఘములో నీవు దేవుని యందు నిలబడిన వ్యక్తిగా అయినా దేవుడు నిన్ను చూడడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని యొక్క పవిత్ర హృదయం రావాలంటే నీకు తొందరపాటు రాకూడదు. ఎదుటివారిని ఈజీగా గాయపరచకూడదు, ఎదుటివారిని ఈజీగా బాధపరచకూడదు. దేవుడు చూస్తున్నాడని గురి నీలో ఉండాలి. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో ఆలోచనను బట్టి దేవుడు నీకు తీర్పు తీస్తాడు. అందుకని ఈ మాటలు ఏమై ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఎక్కువ మాట్లాడడం వలన, విస్తరించి మాట్లాడటం వలన ఏముంటుందంట? దోషం ఉండక మానదు. అందుకని విస్తారమైన మాటలు పవిత్ర హృదయం కలిగిన వారు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. రెండవదిగా
హృదయము గురించి మాట్లాడిన సందర్భాల్లో రెండవది ఏం చెప్పాను? నీ స్నేహితుల విషయంలో నువ్వు ఎలాంటి సహవాసం చేస్తున్నావో గుర్తుపెట్టుకోవాలి. కీడు తలపెట్టాలనుకుంటే తలపెట్టచ్చు. నీ స్నేహితులను బట్టే నీకేం కలుగుతుందంటే బలత్కారమైన హృదయం కలుగుతుంది. ఆ బలత్కారమైన హృదయం నీలో నుండి దూరం అయిపోవాలంటే నీ స్నేహితులు మంచివారై ఉండాలి. నీ సంఘములో నడవడిక దేవుని యందు నిలకడగా ఉన్న వారి వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడవదిగా, కీడును ఎవరికి మనము తలపెట్టకూడదు. అది తలపెట్టినప్పుడు ఏమవుతుందంటే మన కుటుంబంలో సమాధానము లేకుండా చేస్తుంది. నువ్వు ఎదుటి వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీ కుటుంబంలో శాంతి లేకుండా చేస్తాయి. ఎవరైతే సమాధానము కలిగిన ఆలోచనలతో వారిని నడిపిస్తారో వాళ్ళందరూ ఎప్పుడూ కూడా సంతోషముగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాలుగవదిగా, నువ్వు జ్ఞానమును తెలివితో హృదయంతో దాన్ని ధరించుకోగలిగితే ఆ హృదయము నీ విద్యను విస్తరింప చేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ 4 పాయింట్లో నీ హృదయం పవిత్రపరచుకోవాలని చూస్తే ఎప్పుడు కూడా దేవుడి యొక్క ఆలోచనలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఎందుకంటే నీ పవిత్ర హృదయాన్ని చెరపడానికి ఎవ్వడికి అధికారము లేదు. అందుకే నీ కూడా పెట్టుకుని తిమోతికి నేర్పించింది ఏంటంటే పవిత్ర హృదయం నీకు రావాలి. మొట్టమొదట సంఘాన్ని కట్టాలంటే పవిత్ర హృదయం రావాలి. సంఘములో ఉన్న విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండాలంటే నీకు పవిత్ర హృదయం రావాలి. సంఘములో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే నువ్వు పవిత్రమైన హృదయం కలిగి జీవించాలి అని మొట్టమొదటి చెప్పాడు. రెండవదిగా, మనస్సాక్షి విషయంలో ఒకే మాట నేర్చుకున్నాం. అది మంచి మనస్సాక్షి కలిగేలాగా నీ జీవితం ఉండాలి. సంఘము ఎదుట, సంఘం బయట నువ్వు సాక్ష్యము కలిగి జీవించాలి. ఎలాంటి సాక్ష్యం అంటే మహాసభకు అప్పగించినప్పుడు ఇతడు తప్పు చేశాడని ఎలా ఇతని మీద నింద వేస్తున్నారని అక్కడున్న సంఘ పెద్దలు మాట్లాడేలాగా నీ సాక్ష్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడే నీ సాక్ష్యము నిన్ను బట్టి మనుషులు దేవుడు గణపరచబడే రీతిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం అనాలోచనతో దేవుని వాక్యాలను వినకూడదు. అశ్రద్ధతో దేవుని వాక్యాలను వినకూడదు. నీకు నచ్చినట్లుగా స్వభావాన్ని సిద్ధము చేసుకుని బ్రతకూడదు. నీ మంచి మనస్సాక్షి ఎలా ఉండాలి అంటే గ్రామమంతా నీ కోసం సాక్ష్యం ఇచ్చే రీతిగా ఉండాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రభు బలలో చేతులు పెడదాం. నీవు పవిత్ర హృదయము కావాలని ఆలోచన చేస్తే మాసిదోనియాకు వెళ్ళి ఆనాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తే ఈరోజు దేవుడు నీ పవిత్ర హృదయం కావాలని అడుగుతున్నాడు. నీలో ఎటువంటి నిష్కలంకమైన హృదయం లేకుండా, నీలో అపవిత్రమైన ఆలోచనలు లేకుండా నువ్వు గొప్ప పవిత్రమైన హృదయమును ధరించుకోవాలంటే నువ్వు వింటున్న వాక్యాలు నీ జీవితాన్ని స్థిరపరుస్తున్నాయా? నీ వింటున్న వాక్యాలు దేవుని రాజ్యానికి నిన్ను తీసుకువెళ్తాయా? నువ్వు వింటున్న వాక్యాలు నిన్ను సత్యమైన మార్గంలోనికి తీసుకువెళ్తున్నాయా? ఒక విషయాన్ని ఆలోచన చేయండి. నీకెన్నైనా తెలిసి ఉండొచ్చు, కానీ దేవుడు తెలియకపోతే నీ జీవితంలో వృధా అయిపోతుంది. నువ్వెన్నైనా చూడొచ్చు, కానీ నీ జీవితంలో దేవుని చూడకపోతే నీ జీవితం వ్యర్థమైపోతుంది. ఈరోజు నీకు పవిత్ర హృదయం కావాలి అని దేవుడు మాట్లాడితే అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరికలు చేసినట్లుగా ఈరోజు సంఘములో నీకు హెచ్చరిక చేస్తే నువ్వు పవిత్ర హృదయం కావాలంటే మంచి వారితో స్నేహం చేయడం ప్రారంభించు. తొందరపాటు లేకుండా మాట్లాడడం నేర్చుకో. ఎప్పుడు కూడా తొందరపాటు ఉండడం వలన నీ జీవితం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండాలి. నీకు సంతోషం కావాలి అంటే ఎదుటివారి ఎడల ఎప్పుడు కీడు తలపెట్టొద్దు. ఎదుటివారి ఎడల ఎప్పుడు నువ్వు దోషాన్ని కలిగి జీవించొద్దు. ఎదుటివారి ఎడల ఎప్పుడు కూడా నువ్వు అన్యాయం చేయాలని ఆలోచన చేయొద్దు. లేని వారి కోసం మీరు ఎప్పుడు మాట్లాడొద్దు. అది మీకు కీడును తీసుకువచ్చి సమాధానాన్ని దూరపరిచేస్తుంది. అది కీడును తీసుకువచ్చి మీ దూరం పరుస్తుంది. అందుకనే యోనాతాను, దావీదు విషయంలో మనం చూస్తే సౌలు కీడు తలపెట్టాలనుకున్నాడు, కానీ ఎప్పుడు కూడా సౌలు యోనాతాను విషయంలో అన్యాయం చేయాలని చూసిన సౌలు మాట ఎప్పుడు కూడా యోనాతాను వినలేదు. ఈరోజు నువ్వు కూడా లోకం మాటలు వినొద్దు. లోకంలో కలుగుతున్న క్రియలను చూసి అభ్యంతరపడద్దు.
అన్యాయం చేయమని ఎవరైనా నీ హృదయాన్ని ప్రేరేపిస్తే నీ హృదయం పవిత్రమైనదని గుర్తించు. ఎవరైనా నీకు అన్యాయం చేయాలని చూసినా నా హృదయం పవిత్రమైనది అని చెప్పి ఒక హృదయంలో నువ్వు ఆలోచన చేయి. ఎందుకంటే పవిత్ర హృదయం గల వారు అన్నీ సహించగలుగుతారు. పవిత్ర హృదయం గల వారు కోపానికి చోటునివ్వరు. పవిత్ర హృదయం కలిగిన వారు యేసుక్రీస్తును బాధను వెతుకుతారు. పవిత్ర హృదయం కలిగిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారు. ఈరోజు నీలో పవిత్రమైన హృదయం లేకపోతే నీవు బ్రతుకుండి లాభం ఏంటి? పవిత్ర హృదయం లేకపోతే, ఎన్నాళ్ళ నుంచో వాక్యం విని పవిత్ర హృదయం నీకు రాకపోతే, తొందరపాటు మాటలు, కోపము ఇవన్నీ నీకు వస్తున్నాయంటే నీలో పవిత్రమైన హృదయానికి చోటు ఇవ్వలేకపోతున్నావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాట, నువ్వు సంఘములో పవిత్ర హృదయం కలిగి ఉండాలి, అలాగే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి అని చెప్పి సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. నీ మనసుకు ఒక మాట అప్పగిస్తున్నాను. నీ మనస్సు నిజంగా ఇప్పుడు ఈ సమయమందు నీ దగ్గర ఉంటే, నిజంగా నీకు పవిత్రమైన హృదయం ఉందా? నీకు పవిత్రమైన హృదయం ఉంటే దేవునితో మాట్లాడగలుగుతున్నావా? నీకు పవిత్రమైన మార్గము ఉంటే ఆ మార్గంలో నువ్వు నడవగలుగుతున్నావా? నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. నిన్ను అందరి ఎదుట నిలబడినప్పుడు అనేక మంది నీకు సాక్ష్యం ఇస్తారా? ఈ వ్యక్తి వ్యక్తిత్వం చాలా మంచిది, ఇతన్ని ఎందుకు నిందల పాలకు తీసుకువచ్చారని నీ గురించి ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడు చెప్తున్న మాట, నీ మనస్సాక్షి నీకు చెప్తుంది నీలో పవిత్రమైన హృదయం రావాలని, నీలో పవిత్రమైన హృదయం సంపాదించాలని, నీ యొక్క జ్ఞానం అభివృద్ధి అవి, నీ విద్య విస్తరింపాలి, నువ్వు ప్రయత్నించే ప్రతి విషయంలో విజయం సాధించాలి అంటే మొట్టమొదటి దేవునికి నువ్వు ఆజ్ఞ అప్పగించి ముందుకు నడవాలి. ఒక తీర్మానం, నీ రక్తానికి నేను విలువిస్తానయ్యా. నీవు ఎలా అయితే పవిత్రుడిగా జీవించావో నేను కూడా అలాగే పవిత్రంగా జీవిస్తానయ్యా. ఒక తీర్మానం, ఒక ఉద్దేశం, ఒక తీర్మానంతో కూడిన మాట దేవునికి అప్పగించండి. పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడదాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తికి మనం లోబడి ఒక తీర్మానంతో ముందుకు వెళ్దాం. దేవుడు మనకు అప్పగిస్తున్న ప్రతి విషయమును గూర్చి, దేవుడు మనకి నేర్పిస్తున్న ప్రతి విషయమును గూర్చి, దేవా నాకు పవిత్ర హృదయం ఇస్తావా? నేను ఉండాలనుకుంటున్నాను. పవిత్ర హృదయం నాకు ఇస్తావా? నా కోసం నా గ్రామం అంతా సాక్షిగా మాట్లాడాలి. నా కోసం నా గ్రామం అంతా, ఈమె విశ్వాసురాలు, ఇతడు విశ్వాసుడు, ఇతను ఎప్పుడూ కూడా న్యాయమే చేస్తాడు, అన్యాయము చేయడు, ఇతడు మంచి మనస్సాక్షి కలిగిన వాడు, ఇతని సాక్ష్యం గొప్పదని చెప్పి నీ కోసం నీ గ్రామం మాట్లాడుకునేలాగా చేయగలుగుతావా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ఒక్కటే అడుగుతున్నాడు, నీకు పవిత్ర హృదయం కావాలి. పవిత్ర హృదయం సంపాదించుకుంటావా? చివరిగా మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ వాక్య ధ్యానములో మమ్మల్ని నడిపిస్తూ, నీ అద్భుతమైన ప్రణాళికలో మమ్మల్ని నడిపిస్తూ, కృప వెంబడి కృపను మాకు చూపిస్తూ, ప్రభువా ఇదిగో మేము ఎలా నడుచుకోవాలో ప్రతి విషయాన్ని మాకు నేర్పిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, ఎంతో కాలము క్రిందట ఆనాడు సంఘాలు ఎలా అయితే ఉన్నాయో తండ్రి, ఆ సంఘాలు ఎలా అయితే నాశనం వైపు నడిపిస్తున్నాయో తండ్రి, అయ్యా నీవు తిమోతిని ఏర్పాటు చేసుకుని సంఘాన్ని యథార్థమైన త్రోవల్లోనికి తీసుకువెళ్ళమని తండ్రి నీవు సెలవిచ్చావు ప్రభువా. ఇదిగో తండ్రి, తిమోతి పత్రికను ధ్యానిస్తున్నప్పుడు నీవు చెప్పిన విషయములను గూర్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నేటి సంఘాల్లో ఎవరికి పవిత్ర హృదయం లేదు ప్రభువా. వెళ్ళి వాక్యాన్ని వింటున్న కానీ మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎవరు లేరు ప్రభువా. నేటి దినాల్లో తండ్రి సంఘములు ఎవరికి వారికి గొప్ప చేసుకోవడానికి అయ్యా ఎంతో వెలనిచ్చి నేనే గొప్ప అని చెప్పుకుంటున్నారు, ఎంతో ఘనత చెల్లించి మంచి పేరు మాకే ఉందని చెప్పుకుంటున్నారు. ఈరోజు పేరును బట్టి నువ్వు గణపరచబడట్లేదు ప్రభువా, వారి గొప్పతనాన్ని బట్టి నువ్వు గణపరచబడట్లేదు ప్రభువా, కేవలం నీ మహిమ వలన మాత్రమే గణపరచబడుతున్నారు తండ్రి.
ప్రభా, ఇదిగో తండ్రి, నీ పేరును విడిచిపెట్టి వారి పేరును తండ్రి గొప్ప చేసుకుంటున్నారు ప్రభా. ఈరోజు అనేకమైన సంఘాల్లో నిన్ను గణపరచడం మానేసి ఎవరికి వారే మాదే గొప్పదనుకుంటున్నారు తండ్రి. నిన్ను గొప్ప చేసేవారు ఎవ్వరూ లేరు ప్రభా. ఆనాడు మాసుధోనియా నుండి నీవు ఈ పత్రిక రాస్తున్నప్పుడు తండ్రి, ఎలా అయితే తిమోతిను పవిత్ర హృదయం కలిగి సంఘాన్ని ఇలా మార్చు అని చెప్తున్నావు తండ్రి, నేటి దినాల్లో పవిత్రమైన సంఘాలుగా మార్చండి ప్రభా. పవిత్రమైన సంఘ బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. నీకే వందనాలు తండ్రి. ప్రభు వాళ్ళ చేతులు పెట్టి నీ కుమారులు కుమార్తెలను జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో వీరు పొందుతున్న ఈ అద్భుతమైన తరుణాన్ని ప్రభా అనేక మందికి స్వార్థ చెప్పేవారిగా మార్చండి. అనేక మందికి స్వార్థ వివరించేవారిగా మార్చండి. నీ రక్తమును శరీరమును తండ్రి ఎలా అయితే తీసుకుంటున్నారో ప్రభా, ఆ శరీరం పడిన కష్టమంతటిని ప్రజలకు వివరించే కృపనివ్వండి ప్రభా. నీకే వందనాలు. నీ సన్నిధిలో బిడ్డల్ని బలపరచండి. ఏ తీర్మానంతో పవిత్ర హృదయం కావాలని ఆశపడుతున్నారు వారికి మంచి మనస్సాక్షిని దయచేసి వారిగా నిలబడే కృపనివ్వండి. నీ నీడలో భద్రతనిచ్చి నీ కృపలో అద్భుతమును జరిగించి వీరందరూ ఆశతో వచ్చారు కనుక వీరి హృదయాలన్నీ ప్రభ నీకు యాకముగా మార్చుకోండి. పవిత్ర హృదయంగా వీరి హృదయాలను మార్చండి. ఎవరికి తొందరపాటు లేకుండా మంచి నడవడికను నడుచుకోవడానికి అయ్యా, ఎవరి గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడుతూ కుటుంబానికి మేలులు సంపాదించుకుంటూ అయ్యా విద్యను అభ్యసించుకొని విస్తరింప జరిగి అద్భుతమైన మంచి జాబులు సంపాదించే కృపనివ్వండి దేవా. నీకే వందనాలు తండ్రి. ఇదిగో ఈ ప్రభు బలని ఇప్పుడే అభిషేకిస్తున్నాను తండ్రి. ఇప్పుడే నీ రక్తముగా మారుస్తున్నాను. ఇప్పుడే నీ శరీరముగా మారుస్తున్నాను ప్రభా. ఈ యొక్క రక్త మాంసములను తండ్రి ఆశీర్వదిస్తుండగా ప్రభా, ప్రతి అనుభవం నీలో నుండి క్రొత్త దానాలు పుట్టునుగా కని ప్రార్థిస్తున్నా. పరిశుద్ధాత్మ నామములో ప్రతి ఒక్క హృదయంలోనికి ప్రతి ఒక్క శరీరంలోనికి వెళుతుండగా యేసుక్రీస్తు నామములో నూతనమైన శక్తి బిడ్డల మీదకి వచ్చునుగా కని అభిషేకిస్తాను. నీవే దీవించి ఆశీర్వదించి నీవే బలపరిచి మేలు చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. వాక్యాన్ని చదువుకుని మనం ప్రభు రొట్టెను తీసుకుందాం. నేను మీకు అప్పగించిన